ఆస్మా గారు మరో బర్రెలెక్క కాబోతుంది అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? మీకు దండం పెడతా, ఇంకోసారి అట్లా అనకండి. అసలు ఆమె ఏందో, ఆమెను ఏం చూసిరో మీరు నాకు తెలియదు. ప్రతిసారి బర్రెలెక్క అనకండి. అస్మా కష్టపడ్డది, అస్మా గురించే మాట్లాడండి. అస్మా కొన్ని సంవత్సరాల నుంచి నిరుద్యోగుల గురించి పోరాడుతుంది. అసలు అన్ని సంవత్సరాల నుంచి పోరాడిన మనిషిని పక్కన పెట్టి ఒక చిన్న పదం బర్రెలెక్క అని పెట్టి నా కష్టాన్ని ఎందుకండి కన్నీరుగా మారుస్తున్నారు? దయచేసి ఆ పేర్లు పెట్టడం మానేయండి. నా కష్టాన్ని చూడండి. ఈ రోజుకి ప్రచార రథం లేకపోయినా ఖాళీ నడకన మా నిరుద్యోగులు అందరూ నాకు సపోర్ట్ గా తిరుగుతున్నారు. ఎందుకు అనవసరంగా అంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఒకటేనా? రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకటేనా? మరి నేను బర్రెలెక్క ఒకటి ఎట్లయితాం? ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి పేరు వాళ్ళది. ఇప్పుడు ప్రచారంలో మీతో పడుచున్న వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ ఏమి ఇవ్వట్లేదు. మధ్యాహ్నం ఎక్కడో అసలు బీర్లు అట్లా మనం వాళ్ళకి ఇస్తున్నారా? ₹5 భోజనం తిని మా నిరుద్యోగులు స్వతహాగా వచ్చి వాళ్ళకంతటా వాళ్ళే ర్యాపిడో బుక్ చేసి మాతో తిరుగుతున్నారు. ఈ రోజు నిరుద్యోగులు జూబ్లీ హిల్స్ లో మొత్తం కారు చీకట్లు కమ్ముకున్నాయని ఇక్కడ ప్రజలకి నాకంటే ఎక్కువ బాగా తెలుసు. వాళ్ళకి నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆదరించే విధానం కూడా అట్లే ఉంది. ఈ చీకట్లను తొలగించాలంటే మాలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలి.